ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్య విభేదాలు వచ్చాయా? అందుకే ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కాల్సిన మైథలాజికల్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళిందా? అసలు ఈ ఇద్దరి మధ్య గ్యాప్కు కారణమేంటన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. 3 చిత్రాలకు కలిసి పనిచేసిన వీరి మధ్య విభేదాలు తలెత్తినట్టు ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకే వీరి కాంబోలో రావాల్సిన సినిమా పట్టాలెక్కలేదని, అందుకు వీరి మధ్య వచ్చిన విభేదాలే కారణమంటూ కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పౌరాణిక కథతో త్రివిక్రమ్ అల్లు అర్జున్తో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఈ కాంబినేషన్ ఫ్యాన్స్కి ఎలాంటి క్లారిటీ లేకుండానే ఆగిపోయింది. అదే ప్రాజెక్ట్ను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామం సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో త్రివిక్రమ్ అల్లు అర్జున్ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు చెప్పుకుంటున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆల్రెడీ 3 సినిమాలు వచ్చాయి. జులై, అలవైకుంఠపురంలో చిత్రాలు సూపర్ హిట్ కాగా సన్ ఆఫ్ సత్యమూర్తి పర్వాలేదనిపించింది. అయితే ఈ హిట్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ప్రాజెక్ట్ అసలు ఎందుకు క్యాన్సిల్ అయింది? అసలు అల్లు అర్జున్ త్రివిక్రమ్ చిత్రాన్ని ఎందుకు పక్కన పెట్టారు? ఇద్దరి మధ్య విభేదాలకు కారణం ఏంటి అనే దానిపై పలు ప్రచారాలు వైరల్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్న కారణం ఒకటి ఉంది. పుష్ప 2 చిత్రాన్ని చాలా కాలం పాటు షూట్ చేసిన అల్లు అర్జున్ ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్కు కమిట్ అవ్వాలని నిర్ణయించుకున్నాడట. కానీ త్రివిక్రమ్ సినిమా మాత్రం ప్రీ ప్రొడక్షన్ దశలోనే నిలిచిపోయింది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రారంభించాలని బన్నీ అనుకున్నప్పటికీ త్రివిక్రమ్ ఆలస్యం చేస్తూ వచ్చాడట. దీంతో తాను రెడీగా ఉన్న త్రివిక్రమ్ ఫైనల్ స్క్రిప్ట్ను సిద్ధం చేయకపోవడంతో అల్లు అర్జున్ తీవ్ర అసహనానికి లోనయ్యాడని సమాచారం. అందుకే త్రివిక్రమ్కి క్లారిటీ ఇవ్వకుండానే అట్లీ దర్శకత్వంలో చేయబోయే కొత్త చిత్రాన్ని ప్రకటించాడు అల్లు అర్జున్. ఈ నిర్ణయం త్రివిక్రమ్ను అసంతృప్తికి గురి చేసినట్టు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు క్రమంగా దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఇది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం మాత్రమే. ఇదిలా ఉంటే పాన్ ఇండియా సంచలనం పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఓ రేంజ్కు చేరిపోయింది. పుష్ప 2 వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ దగ్గర 1800 కోట్లకు మించి వసూళ్లను రాబట్టడంతో తదుపరి ప్రాజెక్టుల విషయంలో బన్నీ ఆలోచన విధానం మారిపోయింది. ఈ స్థాయి సినిమా తర్వాత అంతకు మించిన కథతో, అంతకు మించి ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు బన్నీ. అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ భారీ మైథలాజికల్ డ్రామాను చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టిన బన్నీ దీని స్థానంలో తమిళ డైరెక్టర్ అట్లీతో భారీ పాన్ వరల్డ్ సినిమాను శ్రీకారం చుట్టారు. దీంతో త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే బన్నీ నుంచి ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతుల్లోకి రావడానికి గల కారణాలపై పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బన్నీతో త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టును ప్రకటించడం, దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్ అనుకున్నంత ఈజీగా పట్టాలెక్కే అవకాశం లేదని బన్నీకి తెలిసిపోయిందట. దీంతో ఈ ప్రాజెక్టు ఆలస్యంపై బన్నీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడట. ఒకే ప్రాజెక్టులో 2-3 ఏళ్లు స్టక్ అవ్వడం ఇష్టం లేదని, అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలనుకున్నాడట అల్లు అర్జున్. అందులో భాగంగానే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ని జెట్ స్పీడ్తో పూర్తి చేయాలనుకున్నారట. అయితే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ మాత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్కే ఎక్కువ సమయం తీసుకుంటుండడం, త్రివిక్రమ్ ఇంకా స్క్రిప్ట్ వర్క్ని పూర్తి చేయకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన బన్నీ వెంటనే అట్లీ ప్రాజెక్టుని ఫైనల్ చేసుకున్నాడట. ఇలా అట్లీ ప్రాజెక్టు కోసం బన్నీ వెళ్లిపోవడం దర్శకుడు త్రివిక్రమ్ని బాగా అప్సెట్ చేసిందని, దీంతో త్రివిక్రమ్ వెంటనే ఈ ప్రాజెక్టులోకి ఎన్టీఆర్ను తీసుకొచ్చాడని ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే బన్నీ త్రివిక్రమ్ల హిట్ కాంబినేషన్ విడిపోయినందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారట. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ని బన్నీ ఎందుకు మిస్ చేసుకున్నాడా అని చర్చించుకుంటున్నారట. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ కథను జూనియర్ ఎన్టీఆర్తో తెరకెక్కించబోతున్నారు. పౌరాణిక కథతో తెరకెక్కే ఈ చిత్రానికి 500 కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని ముందు నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని ఆశించిన అభిమానులకు ఈ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో నిరాశ తప్పలేదు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇప్పటికే అరవింద సమేత వీర రాఘవ చిత్రం వచ్చింది. దీంతో వీరిద్దరి రెండవ కాంబినేషన్పై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. అయితే మొన్నటి వరకు గాడ్ వార్ అంటూ నిర్మాత నాగవంశీ ఎప్పటికప్పుడు అంచనాలు పెంచేస్తూ వచ్చారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో గాడ్ ఆఫ్ వార్ పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందని, అలాంటి స్కేల్లో ఇంతవరకు ఎక్కడా ఏ సినిమా వచ్చి ఉండదంటూ చెప్పుకొచ్చారు నాగవంశీ.
తీరా చూస్తే నాగవంశీ తాజాగా గాడ్ ఆఫ్ వార్ అంటూ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోని ప్రకటించేశారు. ఎన్టీఆర్ను స్కందుడిగా, కుమారస్వామిగా చూడబోతున్నామని చెప్పేశారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు బన్నీ ఓ డైరెక్టర్ చెప్పిన కథకు ఓకే చెప్పాడట. ఆ డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారని అంటున్నారు. బన్నీ నిర్ణయాలు ఎప్పుడూ విచిత్రంగానే ఉంటాయని హింట్ ఇచ్చారు. కొంతమంది మాత్రం ఏకంగా బసిల్ జోసెఫ్ పేరును బయటపెట్టేశారు. బసిల్కు బన్నీ ఓకే చెప్పాడని, త్వరలోనే సినిమా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. బన్నీ ప్రస్తుతం అట్లీతో ఇంటర్నేషనల్ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ హీరో పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడని అర్థమవుతోంది. ఇక సూపర్ ఉమెన్గా దీపికా పదుకునేను తీసుకున్నారు. దీపికా పదుకొనే అనౌన్స్మెంట్ వీడియో నెట్టింట్లో ఎంతగా ట్రెండ్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక అల్లు అర్జున్, దీపికా అట్లీల రెమ్యునరేషన్ గురించి అయితే రకరకాల రూమర్లు వస్తున్నాయి. వీరి రెమ్యునరేషనర్లకే 100 కోట్లు అవుతున్నాయని అంటున్నారు. సన్ పిక్చర్స్ భారీ ఎత్తున ఈ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హాలీవుడ్కు ధీటుగా నిర్మించబోతోంది.